నాకు తెలిసిన ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్య చాలా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి, భర్త ఏమో కాస్త సౌమ్యుడు. ఎవరో చెప్పారు భార్యకు, పెళ్ళైన కొత్తలోనే ఒక విషయం ఊరిపోశారు. ఎన్ని ఊరిపోశారు? దుష్టుని మన సంబంధికులు భూమి మీద సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళు ఒకరిద్దరు లేరు. ఆ కొలతకు అంతే లేదు. కాబట్టి నువ్వు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేశారు? మీ చెవులలో ఒక విషయం ఊరిపోశారు. ఏం ఊరిపోశారు? మీ ఆయన ఎక్కడెక్కడ డబ్బులు పోగొట్టుకోకూడదు అక్కడికంతా డబ్బులు పోగొట్టుకుంటాడు, మళ్ళీ ఏదైనా అడిగితే మాత్రం ఏం కానట్టుగానే మళ్ళీ ప్రవర్తిస్తాడు అని చెప్పారు. అది ఆవిడ హృదయంలో భద్రపరుచుకుంది అంతే. ఇంకా సీల్ చేసి పెట్టుకుంది. మా ఆయన మొహమాటస్తుడు, మా ఆయన డబ్బు ఇచ్చి కూడా ఇంటికి వచ్చి ఇయ్యలేదని చెప్పానంటాడు, మా ఆయన ఎవరికొరికి హెల్ప్ చేసి కూడా నాకేంది లేదని అంటాడు, మా ఆయన జమానతులు పెట్టి కూడా పెట్టలేదని అంటాడు, మా ఆయన అబద్ధాలు చెప్తాడు, నాకు అబద్ధాలు చెప్తాడు. అది చిరికి గాలివానై నిజంగానే ఆయనలో కూడా లక్షణం ఉంది కదా. ఏం చేస్తారు వీడు దుష్టుడు? 10 సార్లు అబద్ధం ఆడినప్పుడు అందులో ఒక్కసారి నిజాన్ని దూరుస్తాడు వాడు. హల్లెలూయా. ఎందుకు? ఈ ఒక్కసారి నిజాన్ని చూపించి 9 అబద్ధాలు కూడా వాడు నిజమని నిరూపిస్తాడు. దుష్టుల్లో ఒకటి లక్షణం ఉంటది, వాడు పనిచేసే విధానం అది. నీ భార్య ఏదైనా పొరపాటు జరిగితే ఒక్క పొరపాటుని చూపెట్టేసి మిగతా 9 అబద్ధాలు కలిపి ఆ ఒక్కదానిలాగే 9 కూడా నిజాలని చెప్తాడు వాడు. నీ పిల్లల విషయంలో అలాగే చెప్తాడు, నీ భర్త విషయంలో అలాగే చెప్తాడు, నీ పాస్టర్ విషయంలో అలాగే చెప్తాడు. వాడు నీ సంబంధ బాంధవ్యాలు దొంగిలిస్తాడు. హల్లెలూయా. నీ సంబంధ బాంధవ్యాలు వాడు దొంగిలిస్తాడు. ఇదిగో ఈ అబద్ధాన్ని వాడు ఆయుధంగా వాడతాడు. కనుక నీకు దేవుడు ప్రశస్తమైన బహుమానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, తల్లిదండ్రులు. అవునా? నీకు ఒక సమాజంలో గుర్తింపునిచ్చాడు, నీకు సంఘాన్ని ఇచ్చాడు, నీకు పాస్టర్ గారిని ఇచ్చాడు. హల్లెలూయా. వీళ్ళందరినీ ఇచ్చాడు దేవుడు నీకు. అవన్నీ ప్రశస్తమైన బహుమానాలు. అవి చాలా మందికి అవి లేవు. అవి కొన్ని దేశాలలో చర్చి అంటే చంపుతారు, పాస్టర్ అంటే చంపుతారు. వాళ్ళకి పాస్టర్ లేడు, వాళ్ళ దేశాల్లో చర్చెస్ లేవు. ఎంతో మంది అనాథలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఎంతో మంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. ఎంతో మంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు కావట్లేదు, ఒంటరిగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. కానీ నీకు దేవుడు ఇందులో చాలా మటుకు బహుమానం ఇచ్చారు. అవునా? వాటిని గనుక నువ్వు ఈ అబద్ధాలు ఆధారం చేసుకొని పనిచేసే దుష్టుని కనుక నువ్వు చోటిచ్చావా, లేదా నీ ఇంట్లో వారు ఎవరైనా చోటిస్తున్నప్పుడు ఆ విషయంలో నువ్వు చూసిస్తున్నట్టుగా వ్యవహరించావా, నువ్వేం పోగొట్టుకుంటావు? నీకు విలువైన వారిని, నీ రక్త సంబంధికులను, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ మేలు కోరే ఆత్మీయులను నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఇందాక చెప్పిన ఫ్యామిలీ విషయంలో లాస్ట్కి చిరికి గాలివానైపోయి వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే వారికి వెళ్ళిపోయింది. నా భర్త మారుడు అని ఎంతసేపు ఆయన డబ్బు పాడు చేయడమైన పని. మంచి అందమైన కుటుంబం, ది బెస్ట్ మోడల్ కుటుంబం. అబద్ధాల వల్ల అది నాశనం అయిపోయింది. తర్వాత వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా సరే ప్రార్థనా పరులై, ప్రభువా నా భార్య నా మీద అనుమాన పడుతుంది, మరి అనుమానాన్ని తొలగించు అని ప్రార్థన చేసే లక్షణం భర్తలో గాని, లేదా ప్రభువా నా భర్త బయట ఏదో చేసి వచ్చి నాకు ఇంట్లో అబద్ధాలు చెప్తున్నాడు, ఆ గుణం తొలగించని ప్రార్థించే ప్రార్థనా అనుభవం భార్యలో గాని ఉండి ఉంటే విడిపోయేవారు కాదు.